సో అటువంటి ఆవు పాలు దూడ తాగిన తర్వాత అయితే ఒక గోశాలలో ఏం చేశామంటే ఇప్పుడు పాలు కావాలి, గోశాల రన్ కావాలి. ఇప్పుడు చాలా మంది గోప్రేమికులు ఎన్నో రకాల ఆవు ఉత్పత్తులు అంటే ఆవు పాలు లేకుండా గో ఉత్పత్తుల మీద ఆదాయం మీద ఆ గోశాలను నడపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మేమేం చేశామంటే 1 నెల రోజులు అక్కడ డబ్బు కట్టి, వాళ్ళకి ఖర్చుల కోసం డబ్బు కట్టి, పాలు మీరు 2 పూటలు పిండకండి, 1 పూట మొత్తం దూడకు వదిలేయండి. ఓకే, ఉదయం మాత్రం 1 పూట మీరు పిండండి పాలు, దినమంతా వదిలేయండి, సాయంత్రం పాలు పిచ్చుకకండి, దూడని ఎంబడి వదిలిపెట్టండి. అయితే నేను మా ఆశ్రమంలో, మా గురుగారు ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను ఇదే క్వశ్చన్ ఉంటుండే, దూడకి పాలు ఇస్తే ఏమవుతుంది, ఎందుకు కట్టి పెట్టేస్తున్నారు, ఎక్కువ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, దూడ తాగితే దానికి విరేచనాలు అవుతాయి. నాకు నమ్మకం లేకుండే, అంటే దానికి ఆహారం కదా అదే, ఎందుకు కట్టి పెట్టాలి అని నేను దూడను వదిలేస్తే అది పాలు ఎక్కువ తాగేసి విరేచనాలు అయిపోయేది. అప్పుడు అయినా నాకు నమ్మకం రాలేదు, ఆలోచించాను, మళ్ళీ ట్రై చేశాను. సో స్టార్టింగ్లో మనము ఆహారం ఇవ్వకుండా, పాలు ఇవ్వకుండా ఒకటేసారి వదిలేస్తే దానికి కుతూహలం అంటే ఆకలి. ఇప్పుడు మనము దినమంతా తిండి పెట్టకుండా మొత్తం 3 పూటల ఆహారం ఒక్కసారి ఇస్తే ఏమవుతుంది, అరగదు. సేమ్ అట్లాగే దూడకు అవుతుంది. అయితే నేనేం చేశామంటే కొంచెం కొంచెం దూడకి అలవాటు చేస్తూ మొత్తం పాలు పితకడం మానేసి దూడకు వదిలేసి, 1 నెల మొత్తం దూడకు వదిలేసి, ఎట్లా ఒకటేసారి ఇవ్వకుండా కొంచెం కొంచెం అలవాటు చేసాం. సెకండ్ మంత్ ఏం చేశామంటే ఉదయం ఒక్కసారి పిండండి, దినమంతా వదిలేయండి. సో ఇప్పుడు ఆవు ఏం చేస్తుంది, అక్కడిక్కడ గంతులు వేసుకుంటా, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పాలు పోయి తాగుతుంది, మళ్ళీ గంతులు వేస్తుంది. అయితే ఒక 10 ఆవులు ఉండేయండి, 2 పూటలు వాళ్ళకి కలిపి 30 లీటర్లు వచ్చేది, ఉదయం 15 లీటర్లు, సాయంత్రం 15 లీటర్లు. ఈ విధంగా చేసినప్పుడు ఉదయం 25 లీటర్లు, సాయంత్రం అంతా దినమంతా పిండకపోయేవాళ్ళు, అంటే ఒక 5 లీటర్లు మాత్రమే తగ్గాయి. అంటే దూడ హెల్తీగా ఉంది. మామూలుగా అయితే దూడ మీరు బక్కచిక్కిపోతుంది, చాలా చోట్ల చూసాము, ఎందుకంటే పాలు కావాలి, దూడకి ఇవ్వరు, దూడకి ఎక్కువ ఇస్తే దానికి జీర్ణం కాదు. ఈ విధంగా చేసినప్పుడు 5 లీటర్లే తక్కువ వచ్చాయి. ఒకప్పుడు ఒంగోలావు 60 లీటర్లు ఇచ్చేదంట, ఇప్పుడు 2 లీటర్లే ఇస్తుంది. ఎందుకు అంటే మనము దాని సంతతి అంతా కూడా బలంగా తయారవ్వట్లేదు. గిర్రావు 20 లీటర్స్ ఇచ్చేది ఇప్పుడు 5 లీటర్లే ఇస్తుంది, ఎందుకంటే దాని సంతతి ఏదైతే ఉందో అది దానికి పోషణ దొరకట్లేదు. సో ఇప్పుడు ఎక్కడ ప్రాంతం ఆవులు అక్కడ ఉండాలి, ఇప్పుడు గిర్రావులు ఉన్న ప్రాంతం అక్కడ ఉండాలి, ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఆవులు ఇక్కడ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్కి అవి సస్టైన్ అవుతాయి. వేరే మనము నాటావైనా కానీ, దేశీ వాళ్ళ ఆవైనా కానీ, దేశీ అంటే మన లోకల్, మన ప్రాంతానికి చెందిన, ఎన్విరాన్మెంట్కి చెందిన ఆవులు, అటువంటివి మీరు తీసుకోండి, అటువంటివి పెట్టుకోండి. కానీ ఇప్పుడు కొంతమంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే ఆవు సంతతిని కాపాడడానికి వాళ్ళ యొక్క లక్షణం ఇది. అంటే ఎన్నో చోట్ల ఆవులు అంతరించిపోతున్నాయి, స్వఉద్దేశంతో ఆవు సంతతి కాపాడాలి కాబట్టి అన్ని రకాల ఆవుని సేకరిస్తున్నారు. కానీ దాన్ని అట్లా ఆ విధంగా దాన్ని కూడా కాపాడుకోవాలి, ఎందుకంటే ఇట్లాంటి వాతావరణంలో తట్టుకోలేవు, దానికి అట్లాంటి కేర్ ఎక్కువ ఇవ్వాలి, అప్పుడు అవి సస్టైన్ అవుతాయి, అప్పుడు అవి ఈ వాతావరణానికి కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు పుంగునూరు ఉంది, అవి కొండ ప్రాంతాల్లో తిరిగే ఆవులు. మనం ఇక్కడ పెంచుకోవాలి అంటే ఇక్కడ దానికి అటువంటి సదుపాయాలు చేయాలి, అప్పుడు అవి స్వచ్ఛంగా అంటే హెల్తీగా ఉంటాయి. సో ఇట్లా మనం తోడు తయారు చేసుకొని అటువంటి మైక్రోబ్స్ మనం వాడితే ఈ B12 డెఫిషియన్సీ ఉండదు. ఇప్పుడు మనకు మెయిన్ B12 డెఫిషియన్సీ కారణం ఫోన్. సో ఇప్పుడు వీరి ఎనర్జీ చూద్దాము, కావాలంటే ఎవరైనా వాలంటీర్స్ కూడా రావచ్చు, ఫోన్ లేదు కదా. ఇప్పుడు వీరి ఎనర్జీ చూద్దాము, దీన్ని ఒకటి క్యాలిబ్రేషన్ అంటారు, ఇది కెన్సియాలజీ అంటారు సైన్స్లో. సో ఇప్పుడు వీరి ఎనర్జీ ఈ స్థితిలో ఎట్లా ఎనర్జీ ఉంది చూద్దాము. చేయి పెట్టండి, వీరి చేయిని నేను కింద ఒత్తడానికి ట్రై చేస్తాను, ఎంత వీలైతే అంత ఆపుకోండి, కింద ఒత్తనీయకండి. సో వీరు మొత్తం బలం పెట్టి ఆపుకోగలుగుతున్నారు. ఓకే, నేను కూడా ఇంత బలం పెడుతున్నాను. ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే ఫోన్ ఒకసారి డైల్ చేయండి. ఈ ఫోన్ ఎంత మనకి విధ్వంసం చేస్తుంది అంటే ఈ రేడియేషన్ వల్ల మనకి మైక్రోబియల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, క్షీణించా ఉంది. దాని తగ్గట్టుగా మనం నింపుకుంటలేము, ఎనర్జీ మళ్ళీ తీసుకోవాలి కదా, ఆ మైక్రోబియల్ యాక్టివిటీ తీసుకోవట్లేదు. సో దీనివల్ల ఎనర్జీ చూడండి తగ్గిపోయింది. ఇంతకుముందు ఆపుకోగలిగారు, పక్కన పెట్టండి, ఇంతకుముందు చూస్తున్నారు కదా నేను ఎంత బలం పెడుతున్నాను అనేది. ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే సో మనము 24 గంటలలో అట్లీస్ట్ మనము 20 గంటలన్నా ఫోన్ మీద ఉంటామేమో, ఎందుకంటే పడుకునేటప్పుడు కూడా మనం ఫోన్ పక్కనే పెట్టుకుంటాం కదా. చూడండి ఎనర్జీ తగ్గిపోతుంది.
సో అదే మనము ఇట్లాంటి మైక్రోబియల్ యాక్టివిటీ మనం తాగినప్పుడు కానీ లేదంటే మనం చర్మంకి పూసుకుంటే కానీ కొంచెం చేతిలో అప్లై జస్ట్ రుద్దుకోండి. సో అట్లా ఈ బయో ఎంజైమ్స్ వాడినా కానీ ఆ కలి సేవించినా కానీ కలి పూసుకున్నా కానీ అంటే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల ఇప్పుడు ఫోన్ పట్టుకున్నా కానీ అంటే డైల్ చేస్తే ఆ నెట్వర్క్ వస్తుంది కదా, ఫోన్ పట్టుకున్నా కానీ శక్తి చూడండి. ఇప్పుడు నేను ఇంకెక్కువ బలం పెట్టాల్సి వస్తుంది. ఇది నిదర్శనం. సో ఫోను వద్దు అంటే ఎవరు వింటారు? ఎవరు వినరు. అవసరం ఉంది, ఇప్పుడు పని అట్లుంది, మనం చేసే పని ఫోన్ వల్లనే, అన్ని ఫోన్లనే. ఎంత వీలైతే అంత ఫోన్ని తక్కువ చేసుకోండి. వాడాల్సిన చోట వాడడం తప్పదు కాబట్టి మీరు వద్దనుకున్న చుట్టుముట్టు వైఫై రేడియేషన్లు ఉన్నాయి, టవర్లు ఉన్నాయి. అందుకనే మీరు మీ ఇళ్లలో ఆ మైక్రోబియల్ యాక్టివిటీని పెంచుకోండి, కెమికల్స్ తగ్గించండి. మీ కడుపులో కూడా ఆ మైక్రోబియల్ యాక్టివిటీ అంటే ఎంత వీలైతే అంత తీసుకోండి. అప్పుడు మీకు ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల మీకు శక్తి వస్తుంది. అట్లనే మనము గోమయం కూడా ఏమంటారు, అది యాంటీ రేడియేషన్ స్ట్రిప్స్ వస్తున్నాయి. ఎందుకు అవి హెల్ప్ చేస్తే ఫోన్లో పెట్టుకుంటే ఆ గోమయంలో ఆ మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ రేడియేషన్స్ అన్నింటినీ అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఎందుకు కలుపుకోవాలి ఆవు పేడతోని? ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల. ఇప్పుడు పాతకాలంలో ఎంత పేడతో నలుక్కున్నా మళ్ళీ వారానికి ఒకసారి మళ్ళీ పూత పూసేవాళ్ళు. ఎందుకు అంటే అది డ్రై అయిపోతూ ఉంటే దాంట్లో గుణం తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం అలుక్కోవాలి, వారంకో నెలకో ఒకసారి అలుక్కోవాలి. సో ఇప్పుడున్న ఇండ్లల్లో ఆ మైక్రోబియల్ అంటే ఆ ఆవు పేడను అలుక్కునే పరిస్థితి లేదు కాబట్టి ఈ మైక్రోబ్స్ మీరు కావాలంటే దీన్ని ఆవు పేడతో కూడా తయారు చేసుకోవచ్చు. ఆవు పేడతో కూడా ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. సో అట్లా మీరు ఇట్లాంటివి తయారు చేసుకొని మీరు వాడుకుంటే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ బాగుంటుంది, ఈ రేడియేషన్స్ అన్నీ కూడా మనకు అబ్జర్వ్ అయిపోతాయి. అంతేకాకుండా చెట్లు పెట్టుకోండి. లోపల ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, ఎన్ని వీలైతే అన్ని మీరు బాల్కనీలో చెట్లు నింపండి. యాక్చువల్గా అయితే మనకు భూమి ఎంతో చాలా కావాలి, గ్రౌండింగ్ కావాలి. మనం ఇప్పుడు అదృష్టం, ఇప్పుడు ఇక్కడ వసతి ఎట్లా ఏర్పాటు చేశారంటే అన్నీ కూడా స్వచ్ఛంగా ప్రకృతి సహజంగా ఉన్నాయి. అదే వేరే మనం ఎక్కడైనా ఈవెంట్స్కి పోతే అన్ని ప్లాస్టిక్ సాపలు ఉంటాయి, దాంతో మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మన ఇళ్ళల్లో కూడా అన్ని బండలు, కింద సిమెంట్, దాంట్లో అర్థింగ్ పోయింది. అండ్ బిల్డింగ్ అర్థింగ్ ఎవరు సరిగ్గా ఉండదు. ఎప్పుడో 30 ఏళ్ళ ముందు చేసిన అర్థింగ్ మళ్ళీ చూసుకోము. అర్థింగ్ అనేది ఈ మిషన్లకు కాదు, మనకి కావాలి అర్థింగ్. ఈ ఎక్సెస్ కరెంట్ అంతా మన బాడీలో పోతుంది, ఆ రేడియేషన్స్ అంతా కూడా గ్రౌండ్ కావాలి. సో దానికి ఏంటి అంటే మనకు ఒకటి అర్థింగ్ మ్యాట్ ఉంటుంది, కాపర్ ప్లేట్, దానికి ఒక వైర్ ఉంటుంది. దానికి ప్లగ్ ఇన్ చేసుకుంటే భూమిలో మన బిల్డింగ్కి అర్థింగ్ బాగుంటే మనం పని చేసుకునేటప్పుడు ఆ కాళ్ళ కిందనో చేతుల కిందనో స్కిన్ కాంటాక్ట్ పెట్టుకుంటే నిరంతరం మనకి వచ్చే రేడియేషన్స్ అన్నీ భూమి లాగేసుకుంటుంది. తర్వాత మనం తాగే నీళ్ళు ఎప్పుడు భూమికి కనెక్ట్ అయి ఉండాలి, మట్టి పాత్రలో ఉండాలి. సో ఆ మట్టి పాత్రలో ఉన్న భూమికి డిస్కనెక్ట్ అయి ఉంది, మళ్ళీ ఆ అర్థింగ్ ప్లేట్ దాంట్లో పెట్టాలి. అంటే ఒట్టి కాపర్ రేట్కు కాదు, మంచి అంటే 99.9% ఈసీ గ్రేడ్ కాపర్ అంటారు, దానికి అర్థింగ్ వైర్ పెట్టాలి. ఒట్టి కాపర్ ప్లేట్ పెడితే కొన్ని గుణాలే ఉంటాయి, దానికి మళ్ళీ ఆ అర్థింగ్ వైర్ని పెట్టి అంటే కరెంట్ రానియకుండా అర్థింగ్ వైర్ని పెట్టి చేసుకోగలిగితే నిరంతరం మనకి ఆ నీళ్ళల్లో కూడా అర్థింగ్ ఇవ్వచ్చు. దాంట్లో ఉన్న ఎనర్జీ ఇప్పుడు ప్రకృతిలో చూడండి, నీరు అనేది ఎప్పుడు కూడా భూమికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. వర్షం నుంచి భూమికి పడంగానే భూమి మీద అంత నీళ్లు భూమికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. మనం ఒక్కరమే ఈ ప్లాస్టిక్ బాటిల్లో తీసుకుంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.